కర్నూలు జిల్లాలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కర్నూలు నగరంలోని మాధవి నగర్లో శ్రీ చైతన్య స్కూల్ K4 బ్రాంచ్లో విషాద సంఘటన. పరీక్ష మొదలు కాకముందే పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్గా వెళ్లి నిర్వహిస్తున్న అన్వర్ బాషాకు అస్వస్థత. వెంటనే అక్కడున్న సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. డాక్టర్స్ అప్పటికే మృతి చెందినట్లు వెల్లడి. అన్వర్ బాషా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో అస్వస్థకు గురికాగా హాస్పిటల్లో మృతి చెందినట్లు ధృవీకరించిన డీఓ కార్యాలయం. షేక్ అన్వర్ బాషా నిర్జూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సార్ హలో गाड़ी नहीं चलो गाड़ी नहीं चलो गाड़ी है ఇద్దరు ఉంటారు కదా ఎలా ఇస్తారు పో ఇస్తారు అన్ని చోట్ల వాళ్ళు పిల్లల వాళ్ళు. నమస్కారం సార్. ఈరోజు శ్రీ చైతన్య 61008 శ్రీనగర్ కాలనీలో చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ అన్వర్ బాషా గారు మానసికంగా కొంత మానసికంగా కాదు వృత్తిరీత్యా తన డ్యూటీకి సక్రమంగా చేస్తారు. 30 సంవత్సరాల నుంచి అతనికి అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు కొంత బీపీ పెరగడం వల్ల కార్డియాక్ అరెస్ట్తో మరణించడం జరిగింది. ఇతను ప్రస్తుతము మునగాలపాడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి వెంటనే శ్రీ చైతన్య గ్రూప్ వారు అతను హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అతను చాలా ఎక్కువ టెన్షన్లో ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అయితే తాను ఏమీ పర్వాలేదు అని చెప్పి అన్నప్పటికీ కూడా చైతన్య సంస్థల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకొని అమ్మ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటికి అక్కడ డాక్టర్ గారు కొంత పరిశీలన చేసిన తర్వాత మామూలుగా అతను శ్వాస ఆడకుండా మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి అయితే అతను వృత్తి పట్ల ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసేవాడు. ఏ రోజు కూడా టెన్షన్గా ఉండేవాడు కాదు. అయినప్పటికీ కూడా ఈ రోజు అతను ఈ విధంగా మృతి చెందడము విద్యాశాఖకు తీరని లోటుగా మేము భావిస్తున్నాము. అటువంటి వ్యక్తి మంచి వ్యక్తి ఈరోజు మా ముందు లేకపోవడము బాధాకరమైన విషయము. అయితే ఎగ్జామినేషన్స్ అందులో రోజా అదే రంజాన్ పండుగ సందర్భంగా అతను ఈరోజు బడేరాస్తుంది. అయినప్పటికీ అతను శుభలోకాలకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇది కేవలము అతని యొక్క అనారోగ్య కారణాల వల్ల మాత్రమే ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాము. అంతకంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నిన్నటి రోజున కూడా నేను అతనితో సెంటర్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చాలా క్షుణ్ణంగా సార్ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మార్నింగ్ కూడా పేపర్స్ తీసుకురావడం జరిగింది. ఎగ్జామినేషన్ 4th టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పేపర్స్ తీసుకురావడం కూడా జరిగింది. తీసుకుని వచ్చేటప్పుడే కొంత ఆయాసంతో రావడము, కొంత చెమటలు పట్టడం జరిగింది. అది గ్రహించిన వెంటనే ఆ సిబ్బంది సార్ డాక్టర్ దగ్గరికి పోదామని చెప్పి వెంటనే తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన ఒక 15 నిమిషాల్లో అతను మన ముందు లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన తెలియజేస్తూ వారి యొక్క పవిత్ర ఆత్మకు మంచి జరగాలని భగవంతుడు అతనికి పుణ్యలోకాలు తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి నా పేరు ఎం శ్రీనివాసు, మండల విద్యాశాఖ అధికారి, కల్లూరు.